సుముకుత చూపుము, నా మరలాలకించి నాకుత్తరమిమ్ము. నా కష్ట దినమున సుముకుత చూపుము, నా మరలాలకించి నాకుత్తరమిమ్ము. రాత్రంతయు నీ సన్నిధిలోనా, రాత్రంతయు నీ సన్నిధిలోనా మేల్కొని ప్రార్థించెదను ప్రభువా, మేల్కొని ప్రార్థించెదను ప్రభువా. దేవా నా ప్రార్థనను ఆలకించుము, నా మొర నీ యొద్ద చేరనిమ్ము, నా మొర నీ యొద్ద చేరనిమ్ము. దేవ నా ప్రార్థనను ఆలకించుము. దేవునికి స్తోత్రం. దయచేసి 102వ కీర్తన 6, 7 చరణాలు చదువుతున్నాను, చూడండి. నేను అడవిలోని గూడబాతును పోలి ఉన్నాను, పాడైన స్థలములలోని పగిడి కంటి వలెనున్నాను. రాత్రి మెలకువగా నుండి ఇంటి మీద ఒంటిగానున్న పిచ్చుక వలె ఉన్నాను. ఒక 3 పక్షుల గురించి అక్కడ రాయబడి ఉంది. 3 రకాల పక్షుల గురించి అక్కడ తెలుపబడి ఉంది. అందులో మొదటి పక్షి గూడబాతు, రెండవది పగిడి కంటి. పగిడి కంటి అనేది మరి ఇది ఎలా ఉంటుందో మనకు తెలియదు, కానీ అది పాడైన స్థలంలో అన్న మాట మా వాడాడు అక్కడ. మూడవది పిచ్చుకను గురించి మాట్లాడుతూ వచ్చాడు. పగిడి కంటే అడవిలో ఉంటుంది, కానీ అది ఎప్పుడు మురికి నీళ్ళు తాగదు. గూడబాతు అడవిలో ఉంటుంది, కానీ అది ఏనాడు కూడా మురికి నీళ్ళు తాగదు. మంచు ఆకుల మీద పడిన తర్వాత ఆ ఆకుల మీద నుంచి పడిన ఆ మరి చుక్కలు అలాగ నోరు కాసుకుని అలాగ నోరు జాపి అది ఏం చేస్తుంది అని అంటే ఆ పడే చుక్కలు మాత్రమే తాగుతుంది. అది ఎంత దాహం వేసినా కానీ మురికి నీళ్ళకి మాత్రం అయితే వెళ్ళదు. పొరపాటుని ఎక్కడో నీళ్ళు ఉన్నాయి కదా తాగిద్దాం అనుకోదు. అది అడవిలోనే ఉంటుంది, కానీ ఆ అడవిలో కురిసిన మంచు ఆకుల మించి పడినప్పుడు అది ఏమవుద్ది అంటే ఆ నీళ్లు తాగుతూ ఉంటుంది. అది అనగా దానికి అపరిశుద్ధత అంటే ఏమాత్రం నచ్చదు. దేవుని యొక్క సాన్నిధ్యంలో ఒక వ్యక్తి ముందుగా మరి తన జీవితంలో పరిశుద్ధ జీవితం అనేది చాలా ముఖ్యం. భక్తి జీవితంలో ప్రభువైన యేసుక్రీస్తు మానవుల కొరకు చేసిన పని ఏంటంటే ఒక మనిషిని పరిశుద్ధం. మనం పరిశుద్ధత 3 రకాలుగా పొందుతాం. మొట్టమొదటగా మన పరిశుద్ధ జీవితం, అందుకనే వాక్యంలో పేతురు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 14వ వచనంలో దేవుడు ఇలా మాట్లాడతాడు. నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులనై ఉండుడి. చదువు తల్లి. కాగా మీరు విధేయులైన పిల్లల వలె మీ పూర్వపు మీ అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము సమస్త ప్రవర్తనలో ఏమై ఉండాలి చెప్పండి? పరిశుద్ధులై ఉన్నాడు. మిమ్మల్ని పిలిచిన దేవుడు పరిశుద్ధుడు. హీ ఈజ్ హోలీ, యు మస్ట్ బి హోలీ. అక్కడ మాట అంటాడు, పూర్వము మీకుండిన అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక. అనగా పూర్వకాలం మీరు ఒక అజ్ఞాన దశలో ఉండేవారు. మీకేం తెలియదు, ఇది చేయాలి అది చేయకూడదు, ఇలా ఉండాలి అలా ఉండకూడదు అనే సంగతి మీకు తెలియదు. అది అజ్ఞాన దశ. మనిషికి 2 దశలు ఉంటాయి. ఒకటి అజ్ఞాన దశ, రెండోది విజ్ఞాన దశ అని. అజ్ఞానం అనేది మళ్ళీ 2 రకాలు. ఒకటి వ్యక్తిగత అజ్ఞానము, రెండోది సామాజిక అజ్ఞానం. వ్యక్తిగతంగా తనకు చాలా విషయాలు తెలియవు, కానీ తెలిసినట్టు నటిస్తూ ఉంటాడు. అలాగే ఒక సమాజమే చాలా మరి విషయాలు తెలుసుకోకుండా ఉంటుంది. ఆ సమాజంలో ఏదైతే మరి వాళ్ళు చెప్తారో వీళ్ళు అది నమ్ముతూ ఉంటారనమాట. సోషలాజికల్ ఇగ్నోరెన్స్ అంటారు దాన్ని. పర్సనల్ ఇగ్నోరెన్స్ అనేది వీళ్ళు ఏం చదువుకోరు, వీళ్ళు ఏమి సరిగ్గా పట్టించుకోరు. మరోసారి మేము ఒక చోట మరి ఆగి దైవజనుడి యొక్క సాక్ష్యం పుస్తకం ఇస్తుంటే వెంటనే అతను అన్నాడు, వద్దు
అన్నాడు. ఏ అని అంటే, మరి మా ప్రసాదం తింటారా మీరు అని అడుగుతున్నాడు. అసలు నేను ఏ పుస్తకం ఇచ్చానో అర్థం చేసుకోలేకపోయాడు. కనీసం అది ఏదో చూసిన తర్వాత, చదివిన తర్వాత, ఇదిగో ఇందులో మీ ఇది ఉంది కాబట్టి అని చెప్పేసి మళ్ళా కనపడినప్పుడు అడగటమో ఏదైనా చేయాలి. అది విజ్ఞుడి యొక్క లక్షణం. అసలు దాన్ని చదవకుండానే, అది వినకుండానే ముందు వ్యతిరేకించడం, అది నేర్పారు వీళ్ళు. కొంతమంది అజ్ఞానులు ఏం నేర్పించారని అంటే, అసలు మీరు వినకండి, చదవకండి, తీసుకోకండి, వాళ్ళు ఏమి ఇచ్చినా ముందు వ్యతిరేకించండి అంతే. అదే నేర్పారు కాబట్టి మనసులో అది నాటికిపోయింది. అందుకే ఎవరన్నా ఒక మంచి విషయం ఇస్తే దాన్ని పాడేస్తూ ఉంటారు. ఇప్పుడు నేను అన్నీ చదువుతానే, ఈ చదవటానికి మీకు నష్టం ఏంటి అని అంటే, మరి మేము పెట్టిన ప్రసాదం మీరు తినరు కదా అంటాడు. దానికి దీనికి సంబంధం ఏంటి అసలు? అజ్ఞానం అలాగే ఏలుబడి చేస్తారు. అంటే ఎవరో కొంతమంది అజ్ఞానులు ఈ వ్యక్తులకి కొన్ని విషయాలు చెప్పేటప్పటికీ అదే నిజం అనుకుంటారు తప్ప, పోనీ ఏదైనా చదివేరా, ఏదైనా విన్నారా అంటే అదేమీ లేదు. అందుకే దీన్ని ఏమన్నాడంటే, పూర్వము మీ అజ్ఞాన దశలో అన్నాడు, మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక. అది అనగా మనిషి అజ్ఞాన దశలో ఉన్నప్పుడు ఎన్నో చేస్తూ ఉంటాడు. అందులో కొన్ని రకాలుగా ఇంట్లో వాళ్ళని హింసిస్తాడు, బయట వాళ్ళని హింసిస్తాడు, మరి అందరినీ హింస పెట్టుతూ ఉంటాడు, తను పాడు చేసుకుంటూ ఉంటాడు. వాక్యంలోనే ఆ మాట ఉంది. తిమోతి పత్రిక మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో పూర్వము అన్నాడు, వాడాడు చూడండి. అది పూర్వము దోషకుడను, హింసకుడను, హానికరుడను. పూర్వం అంటే ప్రభువైన యేసుక్రీస్తు వద్దకు రాకముందు ప్రతి మనిషి పాపి, దురలవాట్లు ఉన్నవాడు, త్రాగుతాడు, తిరుగుతాడు, ఆరోగ్యం పాడు చేసుకుంటాడు. చిన్న వయసులో ఎంతో బలంగా ఉండవలసిన వ్యక్తి జీవితాన్ని మరి సర్వనాశనం చేసుకుంటూ ఉంటాడు. అజ్ఞాన దశ అదంతా కూడా ఏంటంటే, ఇది చేయకూడదు కదా అనే విషయం ఎప్పుడు పెట్టుకోడు. ఎందుకు పెట్టుకోడు, ఏ కారణం చేత పెట్టుకోడు అని అంటే, తన జీవితంలో అది తెలియకంటే అర్థం ఏంటంటే, మనోనేత్రం ముయ్యబడి ఎలాగన్నా ఉంటాడు మనిషి. దీనినే పూర్వము అజ్ఞాన దశ అంటారనమాట. అందుకే అక్కడ ఆ పౌలు గారు ఎంత స్వయంగా ఒప్పుకున్నాడు చూడండి. పూర్వము దోషకుడను, హింసకుడను, హానికరుడను. పూర్వము కదా, దీన్ని ఏమంటాడంటే దేవునికి దూరస్తులై ఉన్నప్పుడు అంటాడు. దేవునికి దూరస్తులై ఉన్నప్పుడు మొట్టమొదట మనం అజ్ఞానులం. దేవునికి దూరస్తులమై ఉన్నప్పుడు అవిధేయులం. దేవునికి దూరస్తులమై ఉన్నప్పుడు పాపముతో నిండిపోయిన వారం. అందుకనే పూర్వం అజ్ఞాన దశలో ఉన్నారు, కానీ అప్పుడు పరిశుద్ధులుగా ఉన్నారు. అపరిశుద్ధత అనేది మీకు మంచిది కాదు, మీ కుటుంబానికి మంచిది కాదు, అలాగే దేవుని రాజ్యానికి వెళ్ళడానికి ఆటంకం. కాబట్టి మీ దేవుడైన యెహోవా అపరిశుద్ధుడే కాదు, పరిశుద్ధుడు. దేవుడు అనేవాడు ఎవరు చెప్పండి? పరిశుద్ధుడు. కాబట్టి మీరు ఎలాగ ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి అన్నాడు. కాబట్టి దేవుని యొక్క సాన్నిధ్యంలో మనం క్రియలు పరిశుద్ధంగా ఉండాలి, మాట పరిశుద్ధంగా ఉండాలి, హృదయం పరిశుద్ధంగా ఉండాలి. హృదయం పరిశుద్ధంగా ఉంటేనే మాట పరిశుద్ధంగా ఉంటుంది. మత్తయి సువార్త 12వ అధ్యాయము 34వ వచనం చూడండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 34వ వచనం. మత్తయి సువార్త 12:34. మీరు చెడ్డవారై ఉండి ఎలాగూ మంచి మాటలు పలకగలరు? హృదయమందు నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడను కదా. చూసారా, హృదయమే చెడిపోతే మంచి మాటలు ఎలాగొస్తే? బూతులు ఎందుకు మాట్లాడుతున్నాడు? లేకపోతే ఇతరులని ఎందుకు దూషించి ద్వేషిస్తున్నాడు? నిష్కారణంగా అవతల వారిని ఎందుకు ఇబ్బంది పెడుతున్నాడు మాటల ద్వారా? కొన్నిసార్లు ఈ మాటలతోనే వేధిస్తూ ఉంటారు. కారణం ఏంటంటే హృదయం చెడిపోయింది. ఈ లోకంలో గిన్నెని సబ్బెట్టి శుభ్రం చేయొచ్చు, బట్టలు కూడా సబ్బెట్టి శుభ్రం చేయొచ్చు, కానీ హృదయాన్ని నువ్వు నీళ్ళతో ఏమాత్రం కూడా శుద్ధి చేయలేవు. చాలామంది, అందుకని ఎవరో ఒక ఆయన కూడా అన్నాడు, గంగలో మునిగినను లేకపోతే ఇంకెందులో మునిగినను జీవితం పాతదే కానీ హృదయం మాత్రం మారలేదా అని. కాబట్టి ఎక్కడ మునిగినా కానీ ఒకవేళ శరీరంలో ఉన్న మురికి పోవచ్చేమో కానీ అంతరంగంలో మురికైతే పోదు. ఒక మనిషి బాగుపడాలి శారీరకంగా అంటే శరీర స్నానం చేస్తే బాగుపడడు. శరీర స్నానంలో నెక్స్ట్ ఇయర్ ఎప్పుడో మనకి కూడా ఈ మునిగే కార్యక్రమం ఏదో ఉంది. అంటే మనకంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ కాదు, మొత్తం దేశం అంతటికి పుష్కరాలు వస్తాయి. ఎక్కడెక్కడి నుంచో వచ్చి మరి ఎంత నిష్ఠగా స్నానం చేస్తూ ఉంటారో. వాళ్ళ నమ్మకం ఏంటో నాకైతే ఇప్పటికైతే అర్థం కాలేదు. దాన్ని గరికపాటి నరసింహారావు గారు
ఆమదం డబ్బా చేయకండి అని చెప్పి ఒకసారి రాసాడు ఆయన. చేసి ఏంటి ఈ ఆచారం, ఏంటి మునవటం ఏంటి అని చెప్పి ఆయన తిట్టారు. మనం తిడతారు ఎవరైనా మనల్ని విమర్శిస్తున్నారని. ఇలా చేస్తే ఏమవుద్ది అని చెప్పేసి నేను ఆ పత్రిక రాసిన ఒకటి, దాన్ని అప్పుడే పాపం దీపం పెడితే పాపం పోద్ది అని. దీపం పెడితే పాపం పోద్ది అనే విషయంలో ఈ దీపం ఎక్కడో వెలిగిస్తే లోపల పాపం ఎందుకు పోద్ది? లోపల దీపం పెట్టాలి, అనగా లోపల శుద్ధి అవ్వాలి. పైన మురిగినంత మాత్రాన్ని ఎక్కడికి వెళ్ళి మురిగినా కానీ మామూలుగా ఉంటాడు మనిషి. మనిషి మారాలి అనుకుంటే హృదయ స్నానం జరగాలి. ఆ హృదయాన్ని బాగు చేసే విషయం ఈ భూమి మీద ఎవరికి లేదు. ఒకసారి ఇద్దరు వివాహమైన వాళ్ళు కారు వేసుకుని వెళ్తూ ఉన్నారట. వెళ్తూ ఉన్నప్పుడు సరిగ్గా కారు ఆగిపోయింది. ఆగిపోయేటప్పటికి చాలా ప్రయత్నం చేశారు, కారు అయితే స్టార్ట్ అవ్వలేదు. చాలా బాధపడుతూ ఉన్నారు. ఈ లోపల పెద్ద ఆయన నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు, ఓ ముసలాయన. ఏమైంది బాబు అంటే, కారు ఆగిపోయింది సార్. అవునంటే నేను చూస్తానంటే, లేదండి ఇంకా ఇద్దరు ముగ్గురు వచ్చి చూశారు, వాళ్ళు ఏం చేయలేకపోయారు మీరంటే, లేదులే నేను చూస్తానులే అని చెప్పి బ్యానెట్ ఎత్తి ఆయన ఏదో చిన్న దాన్ని ఇలాగ అన్నాడని ఆయన స్టార్ట్ చేయమన్నాడట. స్టార్ట్ అయిపోయింది. అదేంటండి అంటే, ఆ కారు తయారు చేసిందే నేను అన్నాడట ఆయన. ఫోర్డ్ అని ఆయన, విలియం ఫోర్డ్ గారు అనుకుంటా. ఆ కారు తయారు చేసిందే నేను బాబు, ఎక్కడ లోపం ఉంటుందో నాకు తెలుసు. అలాగే మనిషి యొక్క జీవితంలో ఏది లోపమో మనిషిని తయారు చేసిన దేవుడికి తెలుసు తప్ప మనిషికి తయారు చేయని వారికి ఏం తెలుస్తుంది? అందుకని హృదయాన్ని శుద్ధి చేయటం అనేది దేవుడు ముందు పెట్టుకున్నాడు. అందుకే మనము 3 రకాలుగా శుద్ధి అవ్వాలనుకుంటే ముందు హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. అప్పుడు హృదయం మంచిగా ఉంటే మాటలు కూడా ఏమవుతుంది చెప్పండి, మంచిగా ఉంటాయి. చెడు మాటలు ఎందుకు వస్తాయి, చెడు తలంపులు ఎందుకు వస్తాయి అంటే హృదయం పాడైపోయింది కాబట్టి. హృదయం ఎప్పుడైతే పాడైపోయిందో మనిషి అతడు చేసే ప్రతి పని కూడా మురికి పనే. అతడు స్నేహం చేసేదంతా మురికి స్నేహమే. కాబట్టి దేవుని బిడ్డలారా, దైవ సాన్నిధ్యంలో మొదటిగా మనం హృదయం శుద్ధి చేయబడాల. రెండవది మన యొక్క శరీరం శుద్ధిగా ఉండాలి. రెండవ కొరింథీ పత్రిక 7వ అధ్యాయం మొదటి మాట చూడండి. 2వ కొరింథీ పత్రిక 7:1. 2వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయం మొదటి మాట, ప్రియులారా ఈ వాగ్దానములు ఉన్నవి గనక దేవుని భయముతో పరిశుద్ధతను అక్కడ మళ్ళీ పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మనకు కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాం. చూసారా, శరీరమునకును ఆత్మకు కలిగిన సమస్త కల్మషము నుండి మనల్ని పవిత్రులుగా చేసుకుందాం. ఈ లోకంలో ఎన్ని చేసినా పవిత్రత లేకపోతే ఏం ప్రయోజనం? కాబట్టి పవిత్రత, పరిశుద్ధత అనేది చాలా అవసరం, ముఖ్యము. ప్రభు అయిన యేసుక్రీస్తు మనల్ని 3 రకాలుగా శుద్ధి చేస్తాడు ఆయన. ఒకటి, ఆయన రక్తంతో శుద్ధి చేస్తాడు. రెండవది, ఆయన వాక్యము చేత శుద్ధి చేస్తాడు. మూడవదిగా ఆయన నీళ్లతో శుద్ధి చేస్తాడు. అందుకే ఈ లోకంలో ఒక మనిషి శుద్ధుడు అవ్వాలంటే యేసు రక్తమే కదా. ఎబ్రీ పత్రిక 9:14 అన్నాడు ఆ మాట. మరి ఆయన కాచిన రక్తం వల్ల మన మనస్సాక్షి ఎంతో ఎక్కువ శుద్ధి అవుతుందంట. అందుకని రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలగదు. అవి ఎడ్ల యొక్క రక్తము, కోడుల యొక్క రక్తము, ఈ బలులు అర్పించిన రక్తం ద్వారా పాపక్షమాపణ జరగదు. మరి ఎలా జరుగుతుంది అంటే యేసయ్య రక్తం ద్వారానే జరుగుతుంది. యేసయ్య రక్తము ఎందుకు చిందించాడు అని అంటే అది ఏదో ఊరికినే చిందించిన రక్తం కాదు. అది మనుషుల యొక్క పాప పరిహారము కొరకు యేసయ్య శుద్ధి చేయబడ్డాడు. మనం నడిపించడానికి ఆయన రక్తం ఇచ్చి మనం శుద్ధి చేశాడు. గలతీ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం చూడండి. ఎందుచేత ఆయన బలి అయిపోయాడు, ఎందుచేత చనిపోయాడు చెప్పుకుంటూ వచ్చాడు. అక్కడ యేసుప్రభు వారు మన కోసం చేసిన త్యాగాన్ని గురించి మాట్లాడుతూ, అయ్యా క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలము నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తం. అది యేసయ్య ఎందుకు చనిపోయాడు, ఎందుకు ఆయన అప్పగించుకున్నట్టు మన పాపముల నిమిత్తం. పాపం అయితే ఏంటి నష్టం అంటే పాపము మనిషి అన్ని రకాలుగా నష్టం చేసింది. మానసికంగా, శారీరకంగా, సామాజికంగా, అన్ని రకాలుగా, ఆర్థికంగా మనిషి పాపమే అతడు పాడవటం కారణం. ఆ పాపం ఉండటం వల్లే తాగుతాడు, ఆ పాపం ఉండటం వల్లే కుటుంబానికి అన్యాయం చేస్తాడు, ఆ పాపం ఉండటం వల్లే సమాజానికి అన్యాయం చేస్తాడు,
అందరికీ అన్యాయం చేస్తూ ఉంటాడు. ఈ దుర్మార్గ జీవితం పాపాన్ని బట్టే వస్తుంది. తన యొక్క జీవితాన్ని, కుటుంబానికి అన్యాయం ఎందుకు చేసుకుంటున్నాడంటే తనలో ఉన్న పాపం. కాబట్టి ఆ పాపం పోవాలనుకున్నప్పుడు, అపరిశుద్ధత పోవాలనుకున్నప్పుడు పరిశుద్ధుడైన దేవుని యొద్దకు రావాలి. అందుకని గూడబాతు పొరపాటును కూడా ఈ మురికి నీళ్ళకైతే ఎప్పుడు వెళ్ళదు. మనమే ప్రతి అడ్డమైన మురికి చేస్తూ ఉంటాం. మరి ప్రతి విషయంలో అది ఇష్టపడతాం ఏంటో అర్థం కాదు. అసలు కొన్ని జంతువులు ఆ వాసన అంటే కిట్టవు, కానీ అలాంటి వాసన మనిషికి ఇష్టంగా ఉంటాయి. అదేంటో అర్థం కాని విషయం. కారణం ఏంటంటే హృదయం ఎప్పుడైతే పాడైపోయిందంతా కూడానేమో మంచిగా కనపడుతుంది మనిషికి. ఏమండి, ఆ చెడుతనం చాలా తీగా ఉంటుందంట కొంతమందికి. వాక్యంలోనే చెప్పాడు అన్నమాట. దయచేసి యోబు గ్రంథంలో చూడండి. మనకేమో చెడుతనం అదేంటది మంచిది కాదు కదా అని అనుకుంటాం, కానీ వీళ్ళకి ఎలా ఉంటుంది అని అంటే చెడుతనం చాలా తీగా ఉంటుంది. 20వ అధ్యాయం యోబు గ్రంథము 12వ వచనం చూడండి. దయచేసి 20వ అధ్యాయం 12వ వచనం. చెడుతనము వారి నోటికి తీయగా ఉండెను, వారు నాలుక క్రింద దాన్ని ఏం చేసి పెట్టారమ్మా? దాన్ని పోనీయక భద్రము చేసుకుని నోట దాన్ని నుంచుకుని. చెడుతనం ఎలా ఉందో వాళ్ళకి తీయగా ఉందట, దాన్ని నాలుక క్రింద దాచిపెట్టుకున్నారు. ఎందుకు అంటే పాపము మనిషికి చాలా తీయగా ఉంటుంది. తెల్లవారుజామున మంచి సినిమా వేయండి, బోల్డ్ మంది వస్తారు. తెల్లవారుజామున మరి సాయంకాలం మంచి సినిమాని అనౌన్స్ చేయండి, లేదంటే ఒక చెడు పనికి ఏదన్నా చేయండి, బోల్డ్ మంది వస్తారు. కానీ అదే దేవుడి మాట అంటే వీళ్ళకి నిద్ర రావట్లేదు అనుకుంటా, తెల్లవారుజామున చంపుతున్నారు అనుకుంటూ ఉంటారు. ఏటి తెల్లవారుజామున ఈ ఆచారం అని. ఆచారం కాదు బాబు ఇది. ఆచారం అనే మాట ఎందుకు అనుకుంటున్నావంటే నీ హృదయం మారక ఆచారం పెట్టుకో, మనుషుల్ని మేలు కొలుపుతాం. అందుకనే మీ మనసును ప్రేరేపించాలని అంటాడు పౌలు గారు. ఆయన అంతటి భక్తుడు, అంత చదువుకున్న వ్యక్తి తన జీవితంలో మనుషుల్ని ఏం చేశాడంటే ప్రేరేపించాడట. నేను ఖాళీగా ఉండను, మీ యొక్క జీవితాలు ఎలాగన్నా సరే బాగుండాలని చెప్పి పౌలు గారు మంచి మాట అంటాడు. అది కారణం. ఎందుకంటే మనిషి హృదయంలో శుద్ధుడైపోయాడు అనుకోండి, తను బాగుపడతాడు, కుటుంబాన్ని బాగు చేసుకుంటాడు, సమాజంలో ఉన్నతమైన స్థితిలోకి వెళ్తాడు. మరి మీ జీవితం బాగుపడిందా? హృదయం శుద్ధి చేయబడిందా? దురలవాట్లను తప్పించుకోవాలనుకుంటున్నావా? ఒక గూడబాతే మురికి నీళ్ళు మరి స్వీకరించినప్పుడు మనం ఆ పక్షి కంటే శ్రేష్ఠులం కదా. మీరు అనేక పక్షుల కంటే శ్రేష్ఠులు అంటాడు వాక్యంలో. కాబట్టి మురికి జీవితము అదొక మత్తు జీవితము. మురికి జీవితం అదొక పాడైపోయిన జీవితం, అనేక మందిని పాడు చేసే జీవితం. కాబట్టి ఆ మురికి నుండి బయటకు రావాలంటే యేసయ్య రక్తమే శరణ్యం, యేసయ్య వాక్యమే శరణ్యం. వాక్యం మనల్ని శుద్ధి చేస్తుంది, ఆయన రక్తం శుద్ధి చేస్తుంది, ఆయన ఆత్మ శుద్ధి చేస్తుంది. పరిశుద్ధమైన నీళ్లు అనగా ప్రభు ఆజ్ఞాపించిన నీళ్లు శుద్ధి చేస్తాయి. కాబట్టి ఆయన రక్తము, వాక్యము, ఆయన ఆత్మ మనల్ని శుద్ధి చేస్తే పరిశుద్ధులవుతాం. కాబట్టి మనం పరిశుద్ధిలో రాలేం. మొదటి పక్షి అదేం పక్షి అంటే గూడబాతు. రెండవ పక్షి పగిడి కంటే. ఏంటి చెప్పండి? పగిడి కంటే. పగిడి కంటే పాడైపోయిన స్థలాల్లో ఉంటుందట. అది పాడైపోయిన స్థలాల్లో ఉంటుంది. కానీ చిత్రం ఏంటంటే పాడైపోయిన స్థలాల్లో ఉంటుందేమో కానీ అది మాత్రం పాడవదు. చూడండి చిత్రం. కుమ్మరి పురుగు మీరు ఎప్పుడన్నా చూడండి. కుమ్మరి పురుగు మంటిలో ఉంటుంది. మీరు దానికి ఎంత మట్టి అంటించండి, పోటన కూడా ఏమో చెప్పండి, చాలా శుభ్రంగా ఉంటుంది. అది ఉండేది మట్టిలోనే, కానీ మట్టి మాత్రం అంటించుకోదు. అది మనము పాడైపోయిన లోకంలోనే ఉంటాం. చాలామంది అనుకుంటుంటారు సినిమా హాల్ లేకపోతే భలే ఉండండి బాబు, ఆ మందు కొట్టు లేకపోతే బాగుండండి అనుకుంటారు. మందు కొట్టు లేకుండా ఉంటుంది. నిన్న యవనస్తుల కూటంలో ఒక అబ్బాయి ఒక ప్రశ్న తన ఫ్రెండ్ వేసాడంట. అరే ఏదే తోటలో ఆ చెట్టే లేకపోతే అసలు ఆదామలా పండు తినకపోదురు కదా అని అంటే ఈ కుర్రాడు చిన్నోడు ఈ డిగ్రీ చదువుతున్నాడు. ఇది ఒక చక్కటి జవాబు చెప్పాడంట. ఉంటే లేకపోతే తినకపోవటం గొప్పేమందరా, ఉండి కూడా దాని జోలికి వెళ్ళకపోవటం గొప్ప కదా. సినిమా హాలు లేకపోతే చూడలేదు, లేదు కాబట్టి చూడలేదు, అంతేగాని ఉంటే చూస్తావు. లేకపోతే చూడలేదని గొప్ప కాదు, ఉన్నా సరే పట్టించుకోవడం అనేది గొప్ప.
అది విషయం. వాళ్ళు కనపడకపోతే బాగుండు, నేను అసలు అది మాట్లాడకపోదునంటే, బాబు వాళ్ళు కనపడతారు నాయన, ఆ పాపం చేసేవాళ్ళు ఎప్పుడు కనబడుతుంటారు, రారా అని చెప్పి మందు కొట్టి పిలుతుంది, రా అనే గ్లాసులు పిలుతూ ఉంటాయి. ఆ గ్లాసు నేను అలా పిలుతూ ఉంటుంది. అంతేగాని ఆ పిలిచినప్పుడు ఆ గ్లాస్ వెనక చూడకూడదు నువ్వు, అది ఉంటుంది ఎప్పుడు. మందు కొట్లు మానేరు, గ్లాసులు మానేరు. చాలామంది అనుకుంటారు ఈ మందు కొట్టి ఇక్కడ తీసేస్తే నేను వెళ్ళకపోతుంది సార్ అంటే, ఇక్కడ తీయకపోతే ఇక్కడ ఉండకపోతే ఇంకో చోటుకి వెళ్తాం. అది కాదు అసలు విషయం. అది ఉన్నా కానీ తాకుండా ఉండటం, ఆ వ్యక్తి కనబడినా ఆ వ్యక్తిని ఎవరాలు అన్నట్టు ఉండటం, దాన్నే పరిశుద్ధ జీవితం. కాబట్టి ఒక పాడైపోయిన వాతావరణంలోనే ఉంటాం కానీ పాడవు. యెఫ్తా పాడైపోయిన కుర్రోళ్ళు చుట్టూ ఉన్నారు, అల్లర్జనంగా ఉన్నారు, కానీ యెఫ్తా మాత్రం అల్లరాడవలే. అది చిత్రం. దయచేసి న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం మొదటి మాట చూడండి. ఒక చక్కటి మాట ఉంది. న్యాయాధిపతులు 11:1 చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం మొదటి మాట. గిలాదీయుడని యెఫ్తా పరాక్రమము గల బలాఢ్యుడు. చదువు తల్లి. వారి పెద్దవారైనప్పుడు నీవు అన్య స్త్రీకి పుట్టినవాడు కాబట్టి మన తండ్రి ఎంట నీకేమి లేదు, స్వాస్థ్యము లేదు. యెఫ్తా తన సహోదరుల యొద్ద నుండి పారిపోయి, అంటే చంపుదాం అనుకున్నారు, టోబు దేశముందు నివసించగా అల్లరి జనం యెఫ్తా యొద్దకు వచ్చి, అది చిత్రం. యెఫ్తా అల్లరి జనం మధ్యలోనే ఉన్నాడు కానీ యెఫ్తా మాత్రం అల్లరుడు అవ్వలేదు. యెఫ్తా మాత్రం అల్లరితో కూడిన జనంతోనే జీవించడము కానీ తన అల్లరిగా చెడిపోలేదు. చాలామంది కుర్రోళ్ళు ఏమంటారంటే, ఆడే పాడు చేశాడు సార్, నోరు మూసుకోరా, ఆడిపాడు చేయడం ఏంట్రా, నీ బుద్ధి ఏమైంది. కాబట్టి చుట్టూ చెడిపోయిన వాళ్ళు ఉంటారు బాబు. సమాజం అంటేనే రకరకాల వాళ్ళు ఉంటారు. అలాంటి చోట నువ్వు ఎలా ఉండాలంటే బలురెక్క చెట్ల మధ్య వల్లి పద్మం వల్లే ఉండాలి. పరమగీతాలు 2వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. మరి అక్కడ మాట మాట్లాడుతూ చుట్టూ ముళ్ళు ఉంటాయి కానీ ఒక వల్లి పద్మం అని పేరు ఏదో పెట్టుకుంటే కుదరదు, అలా ఉండాల. కొంతమంది పేర్లు భలే ఉంటుంది, పద్మా అంటారు. ఏ పద్మ? పద్మ అంటే ఒక సువాసన వచ్చే పుష్పం అని అర్థం, పద్మము అని అర్థం. కానీ చిత్రం ఏంటంటే వీళ్ళ సువాసన కాదు, మురికి వాసన. ఎప్పుడు చూసినా మాటలు మురికి, జీవితం మురికి, అన్నీ ఏ జీవితంలో ఏముండదు. కానీ అక్కడ వాక్యంలో అంటాడు బలురెక్క చెట్ల మధ్య. దయచేసి ఆ మాట చూడండి, పరమగీతాలు 2:1. బలురక్కస చెట్లలో వల్లీ పద్మము కనబడినట్లు. ఎక్కడ బలురక్క చెట్లు అంటే ముళ్ళు మధ్య. ముళ్ళు మధ్య నువ్వు ఎలా ఉండాలంటే అధిక సుందరిగా ఉండాలి. కాబట్టి ఇది 2వ పక్షి. ఏం చెప్పండి, అది పగిడి కంటే. పాడైపోయిన స్థలములలో అది పాడవకుండా తన జీవితాన్ని కాపాడుకుంటుంది. 3వది చివరిది చెప్పి ముగిస్తాను. రాత్రి వేళ ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుక వలె ఉన్నాను. అసలు సాధారణంగా పిచ్చుకలు ఒంటిగా ఉండవు. అయితే అది గూట్లో మరి గూడు పడిపోయిందో తెలియదు, ఏమైందో తెలియదు, కానీ ఇంటి మీద ఉండిపోయింది. మీరు ఏ పిచ్చుక కూడా గూడు లేకుండా పొరపాటున కూడా ఉండదు. అది ఏదో సందులో గూడు కట్టుకుంటుంది. గూడు కట్టుకుని ఏం చేద్దంటే సాయంకాలం ఒక జిగట మట్టి తెచ్చుకొని ఆ గూట్లో అంటించుకొని సరిగ్గా కొంచెం చీకటి పడుతున్నంట వెళ్తుండగా ఈ మినుగురు పురుగులు ఉంటాయి, ఆ పురుగు తెచ్చుకొని ఈ మట్టికి అంటించుకొని ఆ వెలుగులో పడుకుంటుంది అది. కానీ ఇది రాత్రి ఎందుకో ఒంటిగా ఉండిపోయింది, కానీ అది రాత్రి అంతా కూడా మెలకువగా ఉండిపోయింది. అక్కడ ముందు చూడండి మాట, రాత్రి ఇంటి మీద ఒంటిగా మెలకువగా అన్న మాట వాడాడా చూడండి ఆ మాట. దయచేసి కీర్తన 102 కీర్తన 7వ చరణం. అది రాత్రి మెలకువగా నుండి ఇంటి మీద ఒంటిగా ఉన్న అది. అసలు సాధారణంగా రాత్రి ఎందుకు మెలకువగా ఉందంటే అది ఇంటి మీద ఉండిపోయింది. అది సాధారణంగా అది ఏ రోజున ఇళ్ల మీద ఉండదు, ఇంటి లోపడన్నా ఉంటుంది, గూటు లోపడన్నా ఉంటుంది. పరిస్థితి ఏదో జరిగింది కానీ ఒంటరిగా ఉంది. ఆ ఒంటరితనంలో అది మెలకువగానే ఉంది. అది విషయం. మెలకు 2 రకాల ఆ విషయం గుర్తుపెట్టుకోండి. అది గూట్లో ఉన్నప్పుడు చాలా నిశ్చింతగా పడుకుంటే, ఇంటి మీద ఉన్నప్పుడు మెలకువగా ఉంది అంటే ఏంటి తెలుసా, ఏ పక్క నుంచి ఏ ప్రమాదం వచ్చి పడుతుందో అని జాగ్రత్తగా ఉంది.
అనగా చాలా జాగ్రత్తగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా సరే చూడండి, ఆ గూడు విషయంలోనూ అది జీవించే జీవిత విషయంలోనూ ఎప్పుడు జాగ్రత్తగానే ఉంటాయి. ఇప్పుడు మన జీవితంలో ఆ పాఠం నేర్పించేది ఏంటంటే, ప్రతి పక్షి మనకు ఒక పాఠం నేర్పిస్తుంది. బైబిల్లో కొన్ని బుద్ధిగల పక్షుల గురించి రాశాడు, కొన్ని బుద్ధి లేని పక్షుల గురించి కూడా రాశాడు. బైబిల్లో ఇంకో పక్షి ఉంది, అసలు దానికి బుద్ధే లేదు. యోబు గ్రంథంలో రాస్తాడు ఆ పక్షి గురించి. అది ఏదేంటో చిత్రమైన పక్షి. అది పరిగెట్టుకుంటా వెళ్ళి దాని గుడ్లు ఏం చేద్దంటే నేల మీద పెట్టుకుంటుందట. నేల మీద పెట్టుకుని అది ఇలా అవుద్ది కదా అని అంటుందట. దయచేసి యోబు గ్రంథము 39వ అధ్యాయము 13 వచ్చిన చివరిగా ఈ మాట చదువుకుని ప్రార్థన చేద్దాం. నిప్పుకోడి సంతోషము చేత రెక్కల నాడించును, అమ్మా దానికి ఉన్నందున అది వాత్సల్యం గలదిగా ఉన్నదా? లేదు సుమి. అది నేలను దాని గుడ్లు పెట్టును, ధూళిలో వాటిని కాచును. దేని పాదమైనా త్రొక్కవచ్చనేను, అడవి జంతువు వాటిని చితక త్రొక్కవచ్చనేను అది అనుకోనకే ఉంది. అంత అజ్ఞానం అది. ఈ ఆస్ట్రిచ్ అంటారు దీన్ని, నిప్పుకోడి అంటారు. కనీసం నాకు కష్టం అర్థమైపోద్దని చింత ఏముంటుందంట. అది చాలా కాఠిన్యంగా ఉంటుందట. చూడండి 16 వచ్చింది, దాని పిల్లలు తనవి కానట్టు వాటి ఎడల అది కాఠిన్యము చూపును, దాని కష్టం వ్యర్థమైనను, దానికి చింత అసలు జాగ్రత్త లేదు దానికి. ఎంత దారుణం! జాగ్రత్త లేని జీవితం ఏదైతే మాత్రం ఏం ప్రయోజనం అండి. స్త్రీలుగా, యవనస్తులుగా, పిల్లలుగా మీరు అన్ని రకాలుగా జాగ్రత్తగా ఉండాలి. అన్ని విషయాల్లో చాలా జాగ్రత్త ఉండాలి. దేవుని పిల్లలారా, అజాగ్రత్త మనుషుల జీవితాన్ని నాశనం చేస్తుంది. జాగ్రత్త అన్ని రకాలుగా ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది. పౌలు గారు తిమోతికి చెప్తూ అంటాడు, నువ్వు అన్ని విషయంలో జాగ్రత్తగా ఉండు. అన్ని విషయాల్లో. దయచేసి తిమోతి పత్రిక మొదటి పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో అంటాడు ఆ మాట. నువ్వు అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. చదవండి తిమోతి పత్రిక మొదటి పత్రిక 4వ అధ్యాయం 13 నుంచి చదవండి. నేను వచ్చే వరకు చదువుతుండు, హెచ్చరించుటయందు, బోధించుటయందు జాగ్రత్తగా ఉండు. చూసారా, చదువు దగ్గర జాగ్రత్తగా ఉండు. సరిగ్గా పరీక్షల ముందు చదువుతారు వాళ్ళు. పరీక్షలు ఇంకా సంవత్సరం ఉంది కదా, చదువుదాం ఇప్పటి నుంచి అనుకోరు. 6 నెలలు ఉన్నప్పుడు చదివేద్దాం అనుకుంటాడు, అప్పుడు చదవడు. 15 రోజులు చదువుదాం, అప్పుడు చదవడు. రేపు పరీక్షకి ఇవాళ రాత్రి కూర్చుని కళ్ళు మంటలు చదివి ప్రార్థన చేయండి పాస్టర్ గారు, రేపు పొద్దున పరీక్ష ఉంది, ఫెయిల్ అయిపోతాం. నేను ప్రార్థన చేసిన అందరూ ఫెయిల్ అయిపోరు, ఎందుకంటే చదవక. అసలు విషయం చాలామంది ముందు చదవరు, జాగ్రత్త ఉండదు. జాగ్రత్త అనేది లేకపోతే నాశనం అయిపోతాం. మొన్న ఒకడు డబ్బుల గురించి ఊరంతా తిరుగుతున్నాడు. ఏరా అంటే డబ్బులు లేవు. ఏం చేస్తానంటే జాగ్రత్త లేదు. ఎంత జాగ్రత్త! ఏం చేస్తా, కష్టపడుతున్నావు, ఏ రోజు రూపాయలు ఆ రోజు కోసం పరుగులెత్తుతూ ఉన్నావు. ఏ జాగ్రత్త ఇది? బ్యాంక్ ఎందుకో తెలుసా? మీరు జాగ్రత్తగా ఉండండి అంటానికి బ్యాంకు పెట్టారు. ఏ సమయాన్ని ఏది ముప్పుకోతో తెలియదు. చాలామంది ఆర్థికంగా జాగ్రత్త, ఆరోగ్యపరంగా జాగ్రత్త. ఈ జబ్బు వస్తే ఇలా తాగేసి తిరుగుతున్నాను, జబ్బు వస్తే నన్ను ఎవడ పట్టించుకుంటాడు, ఇంట్లో వెనకాల ఆస్తులు అంతస్తులు ఏమైనా ఉన్నాయా? ఏముండదు. ఆరోగ్యపరంగా అజాగ్రత్త, ఆర్థిక పరంగా అజాగ్రత్త, ఆధ్యాత్మికంగా అజాగ్రత్త. దేవుడు అంటే లెక్కలేనితనం. అజాగ్రత్తగా ఉండేవాడు చచ్చును అన్నాడు వాక్యంలో. చాలా జాగ్రత్తగా. ఆ మాట నాకు భయమేసేసింది. సామెతల్లో అంటాడు, తన ప్రవర్తనను కాపాడుకున్నవాడు చాలా ధన్యుడు, అజాగ్రత్తగా ఉండేవాడు చచ్చును అంటాడు. ఎందుకన్నాడు తెలుసా? అజాగ్రత్త మనుషులను సర్వనాశనం చేస్తుంది. ఒకవేళ నువ్వు అజాగ్రత్తగా ఉన్నావా? సామెతల గ్రంథము ఒక చక్కటి మాట ఉంది చూడండి, ఒక మంచి మాట. 19వ అధ్యాయమా, సామెతల గ్రంథము 19వ అధ్యాయం 16వ వచనం చూడండి. ఆజ్ఞను గైకొనువాడు తన్ను కాపాడుకొనువాడు, తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండేవాడు చచ్చును. అజాగ్రత్త నీ జీవితంలో అన్ని రకాల నష్టం. కాబట్టి 3 రకాల పక్షుల్లో జాగ్రత్తగా ఉండే పక్షి పిచ్చుక. ఇంటి మీద ఒంటిగా ఉండిపోయింది, నిద్రపోలేదు. నిద్రపోతే ఎక్కడ జారి పడిపోతాను, నిద్రపోతే ఏం జరుగుతుందో అని. గూట్లో ఉన్నప్పుడు నిశ్చంతగా పడుకుంటుంది ఆ వెలుగులో, కానీ ఒంటిగా ఉన్నప్పుడేమో జాగ్రత్తగా ఉంటుంది. నీ జీవితంలో జాగ్రత్త లేకపోతే ప్రతి చిన్న విషయం నష్టపోతావు. కొంతమంది 50 రూపాయలు రాగానే 100 రూపాయలు ఖర్చు పెట్టి అన్నీ కొంటాడు.
ఇప్పుడు అంత అవసరం ఉందా? అవసరం లేని దానికి ఎందుకు? కాబట్టి భక్తి జీవితంలో కానీ వ్యక్తిగత జీవితంలో జాగ్రత్తగా ఉందాం. అటువంటి జాగ్రత్త ప్రభు అయిన దేవుని దగ్గర దొరుకుతుంది, యేసు రక్తంలో దొరుకుతుంది. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, కళ్ళు మూయండి. అందరూ మోకరించడానికి అవకాశం మోకరించి, అయ్యో ప్రభువా, నా హృదయము చెడిపోయిన హృదయం, నా అలవాట్లు చెడిపోయిన అలవాట్లు, నా ఆలోచనలు చెడిపోయిన ఆలోచనలు, ఒక మురికి జీవితం. ఒక అడవిలో ఉన్నా సరే గోడబాతు మురికి నీళ్ళు ఎప్పుడు తాగదు. పాడైపోయిన స్థలంలో ఉన్న పగిడి కంటే అది పాడవకుండా జాగ్రత్తగా ఉంటుంది. ఇంటి మీద ఒంటిగా ఉండిన పిచ్చుక ఏ రోజున కూడా అజాగ్రత్తగా ఉండదు, మెలకుగానే ఉంటుంది. ఆ మెలకు నీకుందా? ఏ విషయాల్లో మెలకు ఉంది? నువ్వు పాడవటానికి కారణం నీ అలవాట్లు కదా, నీ కుటుంబం పాడవటానికి కారణం నీ యొక్క ఆలోచనలు కదా, నీ ఇంట్లో మనశ్శాంతి లేకపోవడానికి కారణం నీ అలవాట్లే కదా. నీ అజాగ్రత్త నాశనం చేస్తుంది. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, మనుషులను అయ్యా నువ్వు జాగ్రత్త చేయడానికి ఈ లోకంలో ప్రభువా నువ్వు చేసిన గొప్ప ఉపకారం బట్టి వందనాలు. మాకు ఇచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు. నీ పరిశుద్ధ లేఖనాలు లేకపోతే మా జీవితాలు బాగుపడవు తండ్రి. మీరు ఇచ్చిన కృపను బట్టి నేను స్తుతిస్తూ ఉంటున్నాం. మీరు ఇచ్చిన వాక్యమును బట్టి వందనాలు నాయన. ఈ లోకంలో ప్రభువా మేము జీవించిన కొద్ది కాలంలో మా జీవితాలు ప్రభువా అయ్యా మురికి జీవితం, పాప జీవితం విమోచించడానికి నీ యొక్క రక్తం ఇచ్చావు, నీ శరీరం ఇచ్చావు, నీ యొక్క వాక్యం ఇచ్చావు, మమ్మల్ని బాగు చేయడానికి సహవాసం ఇచ్చావు. దయచేసి ఈ ప్రాంతంలోనే కాదు ప్రతి ప్రాంతంలో మా బిడ్డలు అనేక మందిని పరిశుద్ధ జీవితం నడిపించడానికి దయ చూపించు, బలపరచండి. అలాగే పగిడి కంటే తను భద్రం చేసుకున్నట్లుగా భద్రం చేసుకునే కృప ఇవ్వండి. జాగ్రత్త కలిగిన జీవితం జీవించడానికి కృప ఇవ్వండి. అన్ని విషయాల్లో ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, అన్ని రకాలుగా, జ్ఞానపరంగా, చదువులో బిడ్డలను దీవించండి. పరీక్షలు రాస్తున్న బిడ్డలకి జ్ఞానం దయచేయండి ప్రభువా. మరి ఇంట్లో ఇబ్బందుల్లో ఉన్న బిడ్డలను కనికరించండి. అలాగే మీకు దినమందు ఇగో నాని ప్రియ కుటుంబాన్ని దీవించు, ఆస్వాదించండి, బలపరచండి ప్రభువా. మరొకసారి మేము అందరి చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో కూడి వచ్చిన బిడ్డలను దీవించి పంపించమని, దిన దీవులతో నింపండి, దినమంతా పనులు తోడుకొనండి. ఈ ప్రాంతంలో బిడ్డ రక్షణ అనుభవం లేని వారిని దర్శించి రక్షించండి. యేసయ్య ఉన్నత నామములు స్తుతించి గణపరిచి విడుచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జాయం, ప్రభు యేసు రక్తమే జాయం. ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క దివ్య మనోహర సహవాసి పిల్లలప్పుడు సదాకాలము మనకు తోడి నడిపించును గాక. ఆమేన్. పాపీరావా పాపము విడిచి పరిశుద్ధులా